భద్రాద్రి జిల్లా ఇల్లందు సుభాష్ నగర్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు దురుసు ప్రవర్తన కలకలం రేపింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మండల విద్యాశాఖ అధికారి అయిన మాచర్ల ఉమాశంకర్పై అదే పాఠశాలకు చెందిన సాంఘిక ఉపాధ్యాయుడు శంకర్ దాడి చేశారు. ఈ దాడిలో ఎంఈఓకి గాయాలు కాగా ఉపాధ్యాయుడు శంకర్ దురుసు ప్రవర్తనపై ఎంఈఓ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు. మధ్యాహ్నం పూట సంతకాన్ని ఉదయం 11 గంటలకే పెట్టేందుకు ఉపాధ్యాయుడు శంకర్ రిజిస్టర్ తీసుకోగా ప్రధానోపాధ్యాయుడు ఉమాశంకర్ను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహం చెందిన శంకర్ ప్రధాన ఉపాధ్యాయుడిపై కర్రతో దాడి చేశాడు. ఈ పరిణామంతో తాను ఒక్కసారిగా భయపడ్డానని, తలకు గాయం కొద్దిలో తప్పిందని ప్రధానోపాధ్యాయుడు ఉమాశంకర్ వాపోయారు. విషయానికి కూడా మరి దురుసుగా ప్రవర్తిస్తూ నేనే హీరోను, నన్ను ఎవరు అనకూడదు, నేను చెప్పింది వేదం అంటే పనికిరాదని చెప్తే నన్ను ఇంతవరకు ఎవరు క్వశ్చన్ చేయడం లేదు, నా మీద ప్రశ్నిస్తాను. నువ్వు అయినా మాస్టర్ అయినా నాకు లెక్క కాదు, నా ఇష్టం వచ్చాడు చేస్తా అంటే ఆ విధంగా చేయడం కుదరదన్నందుకు నన్ను కుదరదానికే ఒప్పుకుంటానని చెప్పేసి గట్టిగా పట్టుకొని గల్లా పట్టుకొని లాగటం జరిగింది. కింద పడిన తర్వాత కర్రతోనే బాగా అయింది. చేయి పెట్టడం వల్ల అదృష్టం వల్ల తల మీద గాయం కాకుండా ఆగింది, చేయడం పెట్టుకోవడం వల్ల లేకపోతే త్వరగా తగిలిపోయేది. కాబట్టి ఆయన ఉపాధ్యాయుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి కూడా అధికారులకు విన్నవించడం జరిగింది. మరి చాలా ప్రమాదకరమైనటువంటి ఉపాధ్యాయులతో మరి సమాజానికి కూడా ఇది కొద్దిగా భయంకరమైనటువంటి సరే దానికి సంబంధించిన విషయాలు సంబంధించిన సమాధానం చూసుకుంటుంది. కానీ మేమైతే మరి ఉపాధ్యాయులు దాడి ఉన్న విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారికి